పాలస్తీనా ఏమన్నా ట్రంప్ దేశమా? లేకపోతే అమెరికాలకి ఏమన్నా సెపరేట్ స్టేట్ అమెరికాలోదే. గాజాలో ఒక శాంతి సంఘం పెడతాడట. దానికి ప్రపంచం వాళ్ళందరూ చందాలెయ్యాలట. ఇది తాజాగా ట్రంప్ తిక్క వైఖరిలో కొత్తది. గాజా పునర్నిర్మాణ క్రతువు కోసం కొలువుదీరే శాంతి మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఒక్కో దేశం $100 కోట్ల అంటే 9,071 కోట్లు చెల్లించాలట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ మేరకు ప్రకటించుకొచ్చారు. ఈ మండలికి ఆయనే సారథ్యం వహిస్తుంటాడట. గాజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలిని తొలుత చెప్పిన నిజానికి దీన్ని ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రతిపాదిత మండలికి సంబంధించిన ముసాయిదా చార్టర్లోని వివరాలు అంతర్జాతీయ మీడియా సంపాదించి అందులోని అంశాలతో కథనాలు వెలువడ్డాయి. ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ శాఖలు, సంస్థలు, కమిషన్లు సహా సలహా మండళ్లలో ఇతర దేశాల ఆధిపత్యం కొనసాగుతున్నది విసిగిపోయిన ట్రంప్ తనకు అనుసరణలో పనిచేసే శక్తివంతమైన అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు మొగ్గు చూపి ఆ మేరకే కొత్తగా ఈ శాంతి మండలిని తెర మీదకి తీసుకొచ్చారు. తనకు నచ్చిన దేశాలను ఇష్టానుసారం సభ్యత్వం ఇస్తాడట. ఇక ఇంకొక కొత్త గ్రూపును తయారు చేస్తాడనమాట.